నమస్తే. చిక్కడపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. మరి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా కూడా రోడ్లెక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో సెంట్రల్ లైబ్రరీలో సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా మరోసారి జంగు సైరను మొదలు పెట్టేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. గ్రూప్ 2-3 ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ పోస్టులు పెంచామని చెప్పేసి ఏదైతే ప్రధానమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిరుద్యోగులంతా సైతం కూడా ఎలక్షన్ల టైంలో ఊరూరు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను పరిష్కరిస్తారన్నటువంటి ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పనిచేసినామని చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కనుక చూసుకున్నట్లయితే ఉంటే ఖచ్చితంగా గ్రూప్ 2-3 పోస్టులను మరి పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఇక్కడ చాలామంది గ్రూప్ 2-3 సంబంధించినటువంటి ఆస్పిరెంట్లు అంతా కూడా మరి ఇక్కడికైతే వచ్చి వాళ్ళైతే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఈ పోస్టులను కనుక పెంచినట్టయితే ఉంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో మేము ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా టీఎస్పీసీ సంబంధించినటువంటి ఆఫీసుతో పాటు మిగతా సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా ముట్టడిస్తామని చెప్పేసి అయితే చెప్తారు. ఒకసారి సంబంధించినటువంటి గ్రూప్ 2-3 పోస్టులు పెంచి గ్రూప్ 2-3 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మరి వాళ్ళైతే వ్యక్తపరుస్తారు. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందన్నా మీరు అందరూ కూడా చాలా మంది గుమిగూడడం జరిగింది సెంట్రల్ లైబ్రరీలో, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్, మాకు గ్రూప్ 1 రాసుకోవడానికి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మీకు టైం అనుకూలంగా ఉంటే నవంబర్ డిసెంబర్లో కండక్ట్ చేయండి సార్. దయచేసి మాకు గ్రూప్ 1 ఫస్ట్ అవకాశం వచ్చింది, గ్రూప్ 1 రాసే అవకాశం ఇవ్వండి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్లో పెడితే మేము గ్రూప్ 1 మనస్ఫూర్తిగా రాయగలము. మీరు గ్రూప్ 2 ఆగస్టులో పెట్టి గ్రూప్ 1 అక్టోబర్లో పెడితే ఆ చిన్న గ్యాప్లో మేము గ్రూప్ 1 క్రాక్ చేయలేకపోవచ్చు. దయచేసి గ్రూప్ 2 పోస్టులు పెంచి నవంబర్లో కండక్ట్ చేస్తే మేము గ్రూప్ 1 మనస్ఫూర్తిగా రాయగలము. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాము. అలాగే మీరే 10 సారి అదే అన్నారు, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, ధర్నా చేస్తాము. బిస్వాల్ కమిటీ అన్నారు, బిస్వాల్ కమిటీ ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటైన పోని కానీ మాకు అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి. గ్రూప్ 1 పెంచారు, డిఎస్సి పెంచారు. అలాగే వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు మాకు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3కి అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అది అయితే మా ప్రధాన డిమాండ్ సార్. ఏమని చెప్పి అంటే ఎన్ని పోస్టులు పెంచాలి గ్రూప్ 2లో కానీ 3లో కానీ? కనీసం గ్రూప్ 1 60 పోస్టులు పెంచారు, డిఎస్సి 6000 పోస్టులు పెంచారు. గ్రూప్ 2 కనీసం 100 నుంచి 200 కనీసం ఏదో ఎంతో కొంత ఒక 200-300 పెంచినా మేము సంతోషం పెడతాం సార్. గ్రూప్ డిఎస్సి పోస్టులు పెంచారు, అలాగే గ్రూప్ 1 పెంచారు. దయచేసి మేము కూడా అందరూ డిఎస్సి రాసుకొని గ్రూప్ 2 ఒక రోజులో రాయలేం సార్. దయచేసి మాకు అలాగే డిఎస్సి రాసిన తర్వాత వెంటనే గ్రూప్ 2 ఉంది, అలాగే గ్రూప్ 1 ఉంది. దయచేసి మాకు రాసే ఛాన్స్ వ్యవధి ఉండాలి సార్. దయచేసి ఇది కోరుతున్నాం సార్. ఓకే, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఎప్పుడు పెడతా ఉన్నారు ఎగ్జామ్స్? మీకు ఎప్పుడు పెడితే మీకు కంఫర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? గ్రూప్ 2లో కానీ 3లో కానీ ఎన్ని పోస్టులు పెంచాలన్న డిమాండ్? ప్రధానమైన డిమాండ్ ఒకటేనండి. ఇప్పుడు కూడా ఈ ప్లకార్డులు పట్టుకోవడానికి మెయిన్ కారణం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినని చెప్పేసి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కొట్లాడి 2 సార్లు టీఎస్పీఎస్ ముట్టడి చేసి ప్రభుత్వాన్ని గంతదించినాం. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, మీరు పుస్తకాలు పక్కకు పెట్టి లైబ్రరీ నుంచి స్టడీ హాల్ పుస్తకాలు పక్కకు పెట్టి ఊర్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములు కానీ అంటే, మేము భాగస్వాములు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, ప్రెస్ క్లబ్లో మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 2లో పోస్టులు పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. గ్రూప్ 1లో అడగకుండా పోస్టులు పెంచారు, డిఎస్సిలో పోస్టులు పెంచారు. కానీ గ్రూప్ 2 వాళ్ళు ఏం పాపం చేశారండి? మేమేం అడుగుతున్నామంటే, గ్రూప్ 2లో పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించండి అంటున్నాం. ఎందుకు డిసెంబర్లో నిర్వహించండి అంటున్నాం అంటే, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ అండి. ఈ 2 ఎగ్జామ్ని ఒక 15 రోజుల వ్యవధిలో నిర్వహిస్తే అందరికీ నిజమైన యాస్పిరెంట్కి న్యాయం జరుగుతుంది. కానీ మీరు గ్రూప్ 2ని ఆగస్టులో పెట్టి గ్రూప్ 2ని ఆగస్టులో రాసినటువంటి అభ్యర్థి నవంబర్ వరకు గ్రూప్ 3 కోసం వెయిట్ చేస్తారండి. కానీ అందుకనే అప్పటి వరకు వెయిట్ చేస్తారు కాబట్టి ఈ రెండు ఎగ్జామ్లు డిసెంబర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా 15 రోజుల వ్యవధిలో. ఎందుకంటే గురుకుల కావచ్చు, డిఎస్సి కావచ్చు వరుసగా పెట్టుకుంటున్నారు, కామన్ ఎగ్జామ్ వరుస పెడుతున్నారు. మరి గ్రూప్ 2ని ఇన్ని నెలల గ్యాప్ ఎందుకండి?
మేము నష్టపోతాం కదండి. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహిస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి యొక్క పీరియడ్ డిసెంబర్ 12 వరకు ఉన్నది. కాబట్టి డిసెంబర్ 12 వరకు ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్ని నా పీరియడ్లో కంప్లీట్ చేసుకోతే నా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటారు. కానీ ఆయన స్వార్థం కోసము మాలాంటి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు కదా, ఆయన స్వార్థం కోసం. కాబట్టి మా డిమాండ్ ఈ ఎగ్జామ్ని ఈ గ్రూప్ 2 ఒక్క గ్రూప్ 2 ఎగ్జామ్ డేటే చేంజ్ చేయమంటున్నామండి. ఎందుకంటే మొన్న వాళ్ళు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు భాగస్వాములైనటువంటి నిరుద్యోగులు బస్ యాత్ర చేసిన నిరుద్యోగులు అడగంగానే మీ డిమాండ్ ఏంటంటే మా ఏపీఎస్సీ మీ ఎలక్షన్లో మేము ప్రచారం చేసినాం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ ఏపీ గ్రూప్ 2ని వాయిదా వేయండి. 5 రోజుల్లో వాళ్ళు డెసిషన్ తీసుకొని వాయిదా వేశారండి. కానీ మేము తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులు మేము ఏం పాపం చేసామండి? వాయిదా వేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటిదండి? కాబట్టి మా యొక్క డిమాండ్ ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ ముందు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నవాడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ వేస్తే 1 year పడుతుందండి. అప్పటి వరకు ఎవరు వెయిట్ చేస్తారండి? ఎవరో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని అడిగి మీరు డేట్లు ఇస్తే నష్టపోయేది మేము కదా అండి. అది ఎందుకు ఆలోచిస్తలేదు ప్రభుత్వాన్ని వీళ్ళందరూ పక్కదో పట్టిస్తున్నారు. మీరు ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళేటప్పుడు మాలాంటి సీరియస్ ఆస్పిరెంట్ని తీసుకెళ్ళండి. మా బాధలు ఏందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లో మీరు డేట్లు ఇచ్చేసరికి ఇక్కడ నష్టపోయేది మేము, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదంటే మీకు అర్థమవుతలేదు. కానీ నిరుద్యోగుల నుంచి బాగా వ్యతిరేకత ఉందండి. ఈ వ్యతిరేకత పెరగక ముందే, స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ప్రభావం పడక ముందే మా గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులను న్యాయం చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఆగస్టులో కాకుండా డిసెంబర్లో నిర్వహిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మానవతా దృక్పథంతో ఆలోచించే డెసిషన్ తీసుకొని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నామండి. పక్కన డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిమాండ్లకు ఇప్పుడు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అనుకుంటా ఉన్నారు. ఒకవేళ కనుక ఇదే డేట్లను కనుక అనౌన్స్మెంట్ చేస్తే, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ డేట్లోనే పరీక్ష రాయాలంటే మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతాం? మా కార్యాచరణ ఎట్లా ఉంటుంటే తర్వాత మా మిత్రులందరూ ఆలోచించుకొని మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఏం చేసుకుందాం, మన వాయిస్ని వినిపించినా కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు అని మరి ఏం చేద్దామని చెప్పేసి నెక్స్ట్ మా కార్యాచరణ ఏం చేయాలి అని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని ఆలోచించుకుంటామండి. మీరేమని చెప్తారు గురు? మీరేమని చెప్తారు? ఆల్రెడీ గ్రూప్ 2, 3 పోస్టులు ఎన్ని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. పోస్టులు అంటే 2000 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు అన్న, గ్రూప్ 3 పోస్టులు ఏమో 3000 వరకు పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల నిరుద్యోగులు కూడా కోరుకునే అంశం ఏంటంటే పోస్టుల సంఖ్య పెంచి డిసెంబర్కి వాయిదా వేస్తే గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ అనేది సేమ్ కాబట్టి దాన్ని రాసుకుంటూ అని అంటున్నారు. ఇప్పుడు దీనివల్ల బడ్జెట్కి దానికి కేటాయింపులకు ఏమి ఉండవు కదా. నిరుద్యోగులకు పోస్టుల సంఖ్య పెట్టుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్లో ఉంటే చదువుకుంటారు. దానివల్ల మీకు నష్టం జరిగేది ఏం లేదు కదా. ఎందుకు ప్రభుత్వం అనేది ఇలా డిసిషన్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీగా ప్రభుత్వం సీఎం అని నిరుద్యోగులతో చర్చ పెట్టాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చేసి సిటీ సెంట్రల్ లైబ్రరీలో వచ్చేసి సమావేశం పెట్టి మీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను. జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు ఈ గంటల్లో మేము నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఏ నిరుద్యోగి కూడా అడుగుతలేదన్న. వాళ్ళు అడిగేది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి ఎగ్జామ్కి కొంచెం టైమింగ్ అంటున్నారు. సో దీనికి వెనకాడకుండా ప్రభుత్వం అనేది చర్చలు జరపకుండా మొండితనంతో పాల్పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏం లేదు. అది ఓకే, ఆల్రెడీ డేట్లు కూడా అనౌన్స్మెంట్ కావడం జరిగింది. ఈ డేట్లను కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వ్యక్తి ఈ డేట్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీటిని అన్నిటి కూడా మరి ప్రభుత్వానికి తెలపడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ డేట్లు అనేది అందరు కంఫర్టబుల్ లేవు. ఫస్ట్ ఆ డేట్లు ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి ఏమాత్రం ఈ సబ్జెక్టుల పైన, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అవగాహన లేదని అర్థమవుతుంది. ఎందుకంటే హెచ్డబ్ల్యూ ఎగ్జాము మాకు లాస్ట్ మంత్ 29th అయిపోయింది. డిఎస్ ఎగ్జాము 18 తారీఖున స్టార్ట్ అయింది. మధ్యన ఎన్ని రోజులు టైం ఉన్నది? కేవలం 22 రోజుల టైం ఉన్నది. ఈ 22 రోజులలో ఎవడైనా ప్రిపేర్ అవుతారా? ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతాడు? ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. దీని మధ్యలోనే మన డిఏ ఎగ్జామ్, ఈ రోజు కూడా డిఏ ఎగ్జామ్ ఉన్నది. ఇంక జస్ట్ వారం రోజులు అయితే డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సిలబస్ ఎట్లా చదువుతారు? అది మేము కోరే ఉందంటే ఫస్ట్ డేటు ఒక 3 months డిఎస్సికి, గ్రూప్ 2, 3 అనే తర్వాత విషయం కాదు. వాళ్ళకు కూడా పెంచాలి. వాళ్ళు డిసెంబర్లో పెట్టండి. గ్రూప్ 3ని 2ను 15 రోజుల గ్యాప్లో పెట్టినా పర్వాలేదు. ఎందుకు సేమ్ సిలబస్ కాబట్టి 2-3 daysలో గ్యాప్ పెట్టినా ఏం కాదు. వాళ్ళకు అంత నష్టం జరగదు. వాళ్ళు సంతోషపడే వాళ్ళు సేమ్ సిలబస్ కాబట్టి వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. మాకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ డిఎస్సి వాళ్ళకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ పెడితే మాకు సరిపోతుంది. ఈ ముఖ్యమంత్రి అని చెప్పిండు, పోయిన సంవత్సరం చెప్పిండు, సారీ మన ఎలక్షన్ ముందు చెప్పిండు ఎగ్జామ్ టు ఎగ్జాము మినిమం 45 days 2 months ఉండాలని చెప్పిండు. ఆయన తెలియదా? ఎట్లా పెడతాడు 22 రోజుల టైంలలో? అది కరెక్ట్ కాదు. మాకు కావాల్సిన డేట్ పెంచాలి, పోస్టులు పెంచాలి. మీరు చాలా రోజుల కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి మీ యొక్క డిమాండ్లను
ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది అనుకోవచ్చా, లేకపోతే మీరు ఇప్పుడు పెడుతున్నటువంటి డిమాండ్లకు కానీ ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నారా? ప్రభుత్వం వల్ల మీకు ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినటువంటి డేట్లకే కనుక పరీక్షలు పెట్టినట్టయితే మీకు ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఇప్పుడు ప్రకటించిన డేట్ల ప్రకారం ఎగ్జామ్స్ పెడితే మాత్రం నిరుద్యోగులు, ముఖ్యంగా టీచర్ నిరుద్యోగులు, ఉపాధ్యాయ నిరుద్యోగులు చాలా నష్టపోతారండి. ప్రతి ఎగ్జామ్కు ఉపాధ్యాయ నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే ప్రతి ఎగ్జామ్ హెచ్డబ్ల్యూ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ సబ్జెక్టు డిఫరెంట్గా ఉంటుంది. టెట్ సిలబస్ వేరు ఉంటుంది, హెచ్డబ్ల్యూ సిలబస్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ డిఎస్సికి సపరేట్ సిలబస్. ఇవన్నీ కలిపి మీరు ఒకసారి టైం టేబుల్ చూడండి. టెట్ ఎప్పుడు జరిగింది? జూన్ 2-3 తారీఖు టెట్ అయిపోయింది. హెచ్డబ్ల్యూ వచ్చేసి జూన్ 24వ తారీఖు జరిగింది. జూన్ 30వ తారీఖు డిఏఓ ఎగ్జామ్. ఆ తర్వాత జూలై 17 నుంచి నువ్వు డిఎస్సి పెట్టినావు. ఒక నెలలో అంటే 40 డేస్లో 5 ఎగ్జామ్స్ రాస్తున్నావు. ఈ సిలబస్ ఎట్లా కంప్లీట్ అవుతుందండి? కవర్ అవుతుంది సిలబస్? పోనీ మొత్తం గ్రూప్స్ లాగా ఒకే సిలబస్ ఉన్నా కానీ అది వేరు. సిలబస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సిలబస్ చదవాలి మేము. ఇప్పుడు టీచర్ వాళ్ళు ఉపాధ్యాయ పరీక్షలకు పోటీ పడే వాళ్ళు గ్రూప్స్ రాయాలంటే వీళ్ళ యొక్క రూట్ మార్చుకొని వేరే రూట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సిలబస్ ఆ సిలబస్ కవర్ చేయడం కుదరదు. గ్రూప్స్ పోస్టులు పెంచండి, వాళ్ళకు టైం ఇవ్వండి. మాకు సెప్టెంబర్లో పెడితే గ్రూప్ వాళ్ళకు డిసెంబర్లో నవంబర్లో పెట్టండి. గ్రూప్ 2 గ్రూప్ 3కి దగ్గర సిలబస్ ఉంటుంది. మేము డిఎస్సి వాళ్ళం మాకు కొన్ని పోస్టులు పెంచారు, రేవంత్ రెడ్డి గారు పెంచారు, కాదంటలేము. కానీ అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి, చూడండి. వాయిదా వేయాలంటా ఉన్నారు కదా, ఖచ్చితంగా వాయిదా వేయాలండి. ఖచ్చితంగా మాకు సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితేనే మేము రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసాం. 20 డేస్లో సిలబస్ కంప్లీట్ కావడం అనేది ఇంపాసిబుల్. మాకు సెప్టెంబర్లో పెడితే ఒక 2 మంత్స్ టైం దొరుకుతుంది. కంఫర్ట్గా మేము రాసుకోగలుగుతాం. మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, మా అదృష్టం ఎట్లా ఉందని మేము పరీక్షించుకుంటాం. మీరు మాకు టైం ఇవ్వండి. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన ప్రమోషన్లు జరిగినాయి. మీరు ఎప్పటికో తర్వాత జరగబోయే టెట్ గురించి, తర్వాత జరగబోయే డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. నిన్న బల్మూరు వెంకట గారిని కలిసినాం. ఆయన నెక్స్ట్ డిఎస్సి వేయాలి కదా, అందులో కలుపుతాం పోస్టులు అంటున్నాను. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. నెక్స్ట్ టెట్ వేసిన తర్వాత రాబోయే ఇప్పుడు బీఈడీ అయిపోయేటోళ్ళు, డిఈడీ అయిపోయే గురించి ఆలోచించండి. వాళ్ళకి మస్తు అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుందో మేము ఉన్నాం కదా ఇక్కడ. ఇప్పుడు ప్రమోషన్లో బొంగ కూడా 30% ఖాళీలు కలిపినా కానీ ఇంకో 5,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ యాడ్ అవుతాయి. అది మీకు మంచి అవుతుంది, గవర్నమెంట్ కూడా ప్లస్ అవుతుంది. నిరుద్యోగులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. దయచేసి రేవంత్ అన్న మీరు మమ్మల్ని మర్చిపోవద్దు. నిరుద్యోగుల వల్లనే మీరు అధికారంలోకి వచ్చారని మీరే చెప్పారు. అదేవిధంగా మీరు మాకు తోడుగా ఉండండి, మేము మీకు తోడుగా ఉంటాం. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలన్నా అటు ఇటు మారొచ్చాం, కానీ మీరు మాకు భరోసా ఇస్తే మేము ఎప్పుడు మీకే అండగా ఉంటాం. మీరు చేసిన మేలు కూడా మేము మర్చిపోం. దయచేసి మీరు పోస్టులు పెంచుతారని, టైం ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులంతా కూడా వాళ్ళైతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్లతో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే సమయం, అంటే ఎగ్జామ్స్కి టైం ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి. అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలి. అంతేకాకుండా మరో పక్కన గ్రూప్ 2, 3 పోస్టులను కూడా సైతం కూడా పెంచాలి. మరో పక్కన వాళ్ళకు కూడా టైం కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 2, 3 పోస్టులని డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మీరేమని చెప్తారు గురు? ఒకటన్నా నిరుద్యోగ పోరాటాలతోటి, నిరుద్యోగ ఉద్యమాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తుందన్న. ఇప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మేము ఏమడుగుతున్నాం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 783 గ్రూప్ 2 పోస్టులని 2,000కి పెంచుతామన్నారు. గ్రూప్ 3 పోస్టులను 1388 పోస్టులను 3,000కి పెంచుతామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? మీరు పెట్టిన డిమాండ్ కదా నెరవేర్చమంటున్నాము. 7 నెలలు ఆ అధికారంలోకి వచ్చి ఇంకెప్పుడు నెరవేరుస్తారు? 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి అన్న. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి అణచివేత గురైనాం మేము. వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చి ఇవన్నీ పోస్టులు పెంచుతాము, దయచేసి మీరు అందరూ బుక్కులు పెట్టి ఊళ్ళలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పారు. ఊళ్ళలో కొన్ని బుక్లన్నీ పక్కకు పెట్టినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇంకెన్ని రోజులు మాకు ఈ గతి అన్న? ఇన్ని డిమాండ్లు చేస్తా అంటే, రస్తా రోకోలు చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తా అంటే, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేసినప్పుడు కూడా కొంత చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు సైతం కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేది లేదు, మేము అనుకున్నటువంటి సమయానికే మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, వాయిదా వేసి అటువంటి ప్రసక్తి లేదంటారు. ఎట్లా చూస్తారు అన్న? ఒక్కటన్నా, నిరుద్యోగులతోటే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడో ఉన్న ముసలోడు చనిపోతే పరామర్శకి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ముసలోడు పదవి కోసము, పదవి వ్యామోహం కోసము పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటే ఢిల్లీకి పోయి గల్లీలు తిరిగి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఈరోజు నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రేపు 5 తారీఖు రోజు టీజీపీఎస్సీ ముట్టడి ఉంది. 20 లక్షల మంది నిరుద్యోగులతో టీజీపీఎస్సీ ముట్టడిస్తాం 2-3 రోజుల. గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్ మీరు డిఎస్సీ? గ్రూప్ 3 మీరు కూడా ఉంటారా? మీరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు రేపు? 100% అన్న, 100% నేనే కాదన్న. ప్రతి ఒక్క నిరుద్యోగి స్వచ్ఛందంగా కదిలి వస్తారు. ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఆఫీస్ను ముట్టడిస్తారు.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2-3 రోజుల స్పందన తెలియజేయాలి. లేకపోతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేస్తాము. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ తిరగనీయమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖబర్దార్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏంటి రేపు టీఎస్పీఎస్సీ ముట్టడికి ఎంతమందితో మీరు రేపు చేయబోతా ఉన్నారు? రేపు టీఎస్పీఎస్సీ ముట్టడితో సుమారు 10,000 మందితో టీఎస్పీఎస్సీ ముట్టడి చేయబోతున్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలని చెప్పేసి మా మెయిన్ డిమాండ్. ఎందుకంటే ఇప్పుడేదో కొత్త కొంతేమో గోరికి కాదు. ఆ రోజు ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ గ్రూప్ 2 పోస్టులు పెంచి గ్రూప్ 3 పోస్టులు పెంచి పరీక్ష పెడతాం అన్నారు. కాబట్టి మేము దాని మీద స్టాండ్ అయితే పెట్టి దీనికోసం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకు కనపట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. రేపు మాత్రం ఖచ్చితంగా ముట్టడి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల మధ్య సక్సెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా, లేకపోతే నీ పోలీస్ బలగాన్ని దించుతావా, లేకపోతే నీ ప్రైవేట్ సైనా దించుతావా, నువ్వు ఎంతమందితో వచ్చినా ఏం లేదు. ఖచ్చితంగా ముట్టడి మాత్రం చేసే తీరుతాం. ఎందుకంటే ఈ గ్రూప్ 2, 3 అనేది కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కాదండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు 5-6 సంవత్సరాలకు వస్తుంది. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక ఫస్ట్ 598 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి 1000 పోస్టులు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇది పెద్ద కోరికేం కాదు, సింప్లిసిటీగా ఎంబుల్ అయిపోతుంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి 2-3 పోస్టులు పెంచవచ్చు. ఇది పెద్ద మేము కోరిక కాదు. అండ్ ఇక్కడ కూడా మా నిరుద్యోగుల బలంతో అందలం ఎక్కి నిరుద్యోగుల బలంతో ఎదిగి ఇక్కడ బల్మూరు వెంకట రియాసార్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు, దుర్మార్గులు, దుండగులు, దొంగలు వీళ్ళు పోయి ప్రభుత్వం దగ్గర ఏదో వేరే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఇక్కడ జరుగుతుంది. మొన్న గాంధీ హాస్పిటల్లో కూడా ఆ రోజు బల్మూరు వెంకటకి నిరుద్యోగుల సగ తగిలింది. సుమారు ఆ రోజు 300 మంది బల్మూరు వెంకట అడుగునే ప్రయత్నం చేశారు. నువ్వు దొంగలకి వెనక నుంచి అంబులెన్స్లో పారిపోయాను. కాబట్టి మాకు ఇప్పుడే అర్థమవుతుంది నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో. ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన గురించినట్టు కూడా లేదు. 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు 20 రోజుల నుంచి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కలవని ఎమ్మెల్యే అంటే లేడు, కలవని మంత్రి అంటే లేడు, ఎవరిని తెలిసినా ఏం లేదు. ఆఖరికి మా మిత్రాలు మన ప్రణాళిక వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కాళ్ళ మీద పడకుండా జరిగింది. అయినా స్పందించండి తీరు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఏమంటారండి. అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు వాడు లంగా అనుకుంటే వాడికంటే పెద్ద జూడా లెక్క రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి సార్. ఎందుకంటే మీకు నిరుద్యోగుల మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. నిరుద్యోగులు ఆ రోజు మీరు కూడా చెప్పారు, ప్రెస్ ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం ముందు కూడా మీరే చెప్పారు. ఈరోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కాదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయండి. నిరుద్యోగుల శాఖ తగలబోతా ఉంది. మరొకసారి అవసరమైతే గద్దె దించడానికి కూడా మీరు రెడీగా ఉన్నాం. త్వరలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవసరమైతే సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్ నిలబెడతాం. రేపు టీఎస్పీసీ ముట్టడి తర్వాత మాకు ఎటువంటి క్లారిటీ లేకపోతే అవసరమైతే చెల్లో ఢిల్లీ ప్రోగ్రాం కూడా పెడతాం. చెల్లో ఢిల్లీ ప్రోగ్రాం పెడతాం. అవసరమైతే 1000 మంది వెళ్ళి చెల్లో ఢిల్లీ ప్రోగ్రాం కూడా పార్లమెంట్ ముందర ప్లకార్డులు పెట్టుకొని నిలబడతాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందే. నువ్వే ఆస్పిరెంట్ రేపు మరి టీఎస్పీఎస్సీ ముట్టడి అంటా ఉన్నారు. దీంట్లో ఏ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది? కేవలం నిరుద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్లు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారా? రేపు ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? వాస్తవానికి రేపు చేసేటటువంటి ధర్నాకు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం. అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మా బలం మేమే. నిరుద్యోగుల యొక్క బలంతో, నిరుద్యోగుల యొక్క ఉద్యమ నిర్మాణంతోనే రేపు జరగబోయేటటువంటి ధర్నా అనేది జరుగుతుంది. కానీ ఏ ఒక్క పార్టీని నమ్ముకొని మేము చెయ్యట్లా. కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కానీ మా యొక్క సమస్య ఏంటంటే గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి. అసలు ఎందుకు పెంచాలి? అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ 2, 3లో పోస్టులు ఎందుకు పెంచాలంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నప్పుడు పోయిన సంవత్సరం 2023 ఆగస్టులోనే ఎగ్జామ్ రాసుకొని పోతే ఒక 2 లక్షలు మిగిలి. అయినప్పటికీ కూడా మీ యొక్క పార్టీ యొక్క ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్ర వహించింది ఈ నిరుద్యోగ సమాజం. వీధి వీధి వాడ తిరిగినాం, బస్సు యాత్రలు పెట్టినాం. ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరి కాలు పట్టుకొని మీ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మా గుండెల మీద దన్నీరు. మిమ్మల్ని కుర్చీ ఎక్కిస్తే మా గుండెల మీద దన్నీరు. కాబట్టి మీరు గద్దెనెక్కి మమ్మల్ని గుడ్లగూబలాగా పొడిచేటటువంటి పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే 783 గ్రూప్ 2 పోస్టులకు ఎగ్జామ్ పెడతా అంటే, అదే 1368 గ్రూప్ 3 పోస్టులకు ఎగ్జామ్ పెడతానంటే రాయడానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేడు. ఎందుకంటే ఏ జోన్లో చూసినా ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ ఎందుకు చేయాలంటే అసలు ఎవడన్నా సిగ్గు లజ్జ ఉన్న ఏ ఒక్కడైనా గ్రూప్ 2, 3 రెండు సేమ్ సిలబస్ అయినప్పుడు 2 ఎగ్జామ్లు ఎందుకు పెట్టిర్రు? గ్రూప్ 2ని తీసుకుపోయి ఆగస్టు 7వ తారీఖు, గ్రూప్ 3ని తీసుకుపోయి నవంబర్ 17వ తారీఖు ఆపితే ఆటోమేటిక్గా 3 నెలలు లేట్ అవుతుంది. కాబట్టి 30,000 అప్పు అవుతుంది.
అదే కాకుండా మేము అన్నది ఏంటంటే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఏంటంటే గ్రూప్ 2ను 3ని కలిపి ఒకే దగ్గర ఎగ్జామ్ పెట్టమని చెప్తే వాళ్ళు పెట్టకుండా ఇంత గొడవకు కారణమయ్యారు. కాబట్టి మేమందరం అడిగేది ఏంటంటే గ్రూప్ 2, 3ల పోస్టులు పెంచాల్సిందే, ససేమిరా ఖచ్చితంగా పెంచాల్సిందే. పెంచిన తర్వాత 2 ఎగ్జామ్లు కలిసి పెడితే రాసి మీకు మీ పార్టీకి దండం పెట్టి వెళ్ళిపోతుంది. మీరేమని చెప్తారు? మీరు రేపు ముట్టడి ఉన్నట్టుగా ఉంది, గ్రూప్ 2, 3 పోస్టులు యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఉన్నటువంటి పోస్టులు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే పోస్టులతో ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసేదే లేదు, మేము అనుకున్నటువంటి టైంకే మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసి కూడా ప్రకటిస్తూ ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మళ్ళీ అట్లా ఆ పాత పోస్టులకి ఎగ్జామ్ పెట్టేటట్టు అయితే మాకు ఎందుకు హామీలు ఇవ్వాలి? పోస్టులు పెంచుతాము, మమ్మల్ని గెలిపియండి అని హామీలు ఎందుకు ఇవ్వాలి? చేతగాని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇచ్చి మమ్మల్ని ఇట్లా రోడ్ల పైన పెట్టినారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ 10th కూడా చక్కగా చదవని వాళ్ళు, వాళ్ళు అసలు అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మేము పీజీలు పిహెచ్డీలు వేసి రోడ్ల పైన వచ్చి ఉద్యోగాలు అడుకోవాల్సిన దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఈరోజు. వాళ్ళకి ఎట్లాంటి చలనం లేదు. స్టూడెంట్స్ ఇంత బాధపడుతున్నారు, అవమాన నిరాహార దీక్షలు చేస్తున్నారని అసలు వాళ్ళకి కొంచెం కూడా చలనం లేదు. ఆయన చూడు ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ థింగ్ని కూడా పొలిటికల్ చేస్తున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు స్టూడెంట్స్కి ఏం హామీ ఇవ్వట్లేదు. బల్మూర్ వెంకట్ కానీ ఇంకా వేరే ఎవరైనా కూడా వాళ్ళు స్టూడెంట్స్కి ఏం హామీ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళ ఈ ఇష్యూని కూడా పొలిటికల్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆ పొలిటికల్ పార్టీని ఈ పొలిటికల్ పార్టీని తిట్టడంలోనే వాళ్ళు ఉన్నారు. కానీ స్టూడెంట్స్కి ఏ హామీ కూడా వాళ్ళు ఇస్తలేరు. మళ్ళీ ఏమనంటే వాళ్ళ ట్రాప్లు ఉన్నారు, వీళ్ళ ట్రాప్లు ఉన్నారు. అసలు వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేసి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు, అది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంత చేస్తున్నా కూడా సీఎంకి కానీ ఆ లోపల ఉన్న వ్యక్తులకి కానీ నిరుద్యోగుల బాధ కనిపిస్తలేదా, వినిపిస్తలేదా? మేము గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 2000కి 3000కి పెంచి డిసెంబర్లో కండక్ట్ చేయాలి. మేము అడిగింది న్యాయమే ఉంది కదా. ఎందుకనంటే ఇప్పుడు గ్రూప్ 3 ఏదైతే నోటిఫికేషన్ అది ఉందో అది గ్రూప్ 2కి గ్రూప్ 3కి సేమ్ సిలబస్ ఉంది. సో ఇప్పుడు ఎట్లాగో మేము నవంబర్ వరకు ఇక్కడనే ఉండాలి కదా. సో అదేదో పోస్టులు పెంచి గ్రూప్ 2ని డిసెంబర్లో పెడితే అందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది అక్టోబర్లో. సో ఈ గ్రూప్ 2 అనేది అక్కడ మెయిన్స్ రాసే వాళ్ళకి ఇక్కడ గ్రూప్ 2 చదవాలా, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. ఇమోషనల్గా మమ్మల్ని చాలా వీక్ చేస్తున్నారు, చాలా మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నాం మేము. మాకు ఏం అవసరం ఇట్లా ధర్నాలు చేయాలని? ఇప్పుడు ఇట్లా చేస్తే స్టేట్లో పీస్ అండ్ హార్మనీ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. అట్లా కాకుండా మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు వింటలేదు. మేము ఏం చేయాలి? మేము ఇంకా ఏం చేస్తున్నామంటే రేపు ముట్టడి చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరికీ నేను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను, రేపు జరిగే టీజీపీఎస్సీ ముట్టడికి మీరు అధిక సంఖ్యలో వచ్చి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. ఇది మన కోసం చేస్తున్నాం, మనం ఫైట్ చేసుకుంటున్నాం. మీరు ఎట్లా ఏమి భయపడద్దు, మన పైన కేసులు పడతాయని అవి మనం ఏం భయపడద్దు. ఎందుకనంటే వీఆర్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ద లా, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఆర్ రైట్స్. సో మీరందరూ వచ్చి దీనికి మద్దతు పలికి అందరూ దీన్ని విజయవంతం చేయాలని నేను అనుకుంటున్నాను. చర్చలు జరపట్లేదా? చర్చలు జరపడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనంటే ఈ సిచ్యువేషన్ని తప్పుదో పట్టించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిచ్యువేషన్ని సాల్వ్ చేయాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి అస్సలు కనిపిస్తలేదు. మాకు ఆ నమ్మకం కూడా లేదు. మాకు వాళ్ళ పైన క్రెడిబిలిటీ కోల్పోయినాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రెడిబిలిటీ లేని నాయకులు స్టూడెంట్స్ని ఇంత బాధ పెడుతున్నారు, ఇంత రోడ్ల మీదకి పంపిస్తున్నారు. చాలామంది ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఏమనంటే జాబ్ క్యాలెండర్తో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావాలని కృషి చేసిన వాళ్ళది ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. అయితే నువ్వు క్యాలెండర్ ఇస్తా అంటున్నావు. క్యాలెండర్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్స్ జరగవు కదా, టైం పడుతుంది కదా. ఆ లోపు ఏజ్ అయిపోయిన వాళ్ళకి నువ్వు ఏం చేస్తావు? అంటే నువ్వు అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమే కదా. సో మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం మంచిదే, ఆ థాట్ కూడా మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ దాంతోపాటు ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఈ డిమాండ్స్ని మీరు నెరవేర్చాలి. సో మీరు దీన్ని పొలిటికల్గా చేయొద్దు, స్టూడెంట్స్తోని ఆడుకోవద్దు. నిరుద్యోగులు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు, అదే ప్రభుత్వాన్ని కూల్చగలుగుతారు. అంత పవర్ఫుల్ స్టూడెంట్స్ అని అంటే. మీరేమని చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మమ్మల్ని వచ్చేసి దీనిపైన రాజకీయం చేస్తూ ఉన్నారు, అది ట్రాప్ అవుతూ ఉన్నారు అంటున్నారు. గత ప్రభుత్వంలో చూస్తే మీరే వచ్చి కదా ఇక్కడ ఇదే లైబ్రరీలో వచ్చేసి మమ్మల్ని చెప్పారు ఏంటిది పుస్తకాలు ఇప్పుడు వదిలేరనుకో
రేపటి రోజున మనకు పోస్టులు పెరుగుతాయి, ఆ పోస్టులు పెరిగినప్పుడు మీ బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు సార్. మీరు అందుకనే మేము దాన్ని నమ్మి ఊరూరా తిరిగి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ ఆ గెలిపించుకున్న దానికి మాకు ఇచ్చే బహుమతి ఇదా? నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏంటిదంటే 2 ఎందుకు పెంచాలి అంటున్నామంటే, మీరు అడగక ముందే మాకు గ్రూప్ 1లో పెంచారు, సంతోషం, కాదన్నట్లేము. కానీ ఇప్పుడు నేను గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 కూడా రాస్తాను. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఒకే టైంలో మధ్యలో ఉండేసరికి ఒక అభ్యర్థికి ఏ జాబ్ లేని నిరుద్యోగి 2 లాస్ అవుతారు. మళ్ళీ ఏంటంటే జాబ్ ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి సెక్యూరిటీ ఉంది. కానీ మాకు ఏ సెక్యూరిటీ లేదు. అట్లాంటప్పుడు మాకు ఏంటిదంటే ఆ 2 అవకాశం వచ్చే విధంగా డిసెంబర్లో వేస్తే మాకు 1+2 రాసుకోనికి అవకాశం ఉంది. ఆ 2 ఎందుకంటే 2+3 సేమ్ సిలబస్ కాబట్టి అక్కడ వెళ్తే డిసెంబర్లో వెళ్తే తగిన న్యాయం జరుగుద్ది. కానీ ఇక్కడ మధ్యలో వేస్తే కనుక గ్రూప్ 2 దీనివల్ల ఏంటిదంటే డిఎస్సి క్యాండిడేట్ కూడా గ్రూప్ 2 రాయలేకపోతాడు. దీనివల్ల మాకు ప్రధానంగా అయ్యే డిస్టర్బెన్స్ ఏంటిదంటే ఒక డిఎస్సి అభ్యర్థి గ్రూప్ 2 రాయగలుగుతాడు, కానీ గ్రూప్ 2 అభ్యర్థి డిఎస్సి రాయలేడు ప్రతి ఒక్క క్యాండిడేట్. సో మేము ప్రధానంగా ఏం చెప్తా ఉన్నామంటే, మీరు ఎవరెవరికో ట్రాప్ అవుతా ఉన్నారు, ఎక్కడెక్కడో రాజకీయాలు అంటున్నారు. కానీ దయచేసి అయ్యా మీకు రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు మా దగ్గర వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు కావచ్చు, కానీ మేము ఎక్కడ వెళ్ళి రాజకీయం చేయట్లేదు. ఎందుకంటే మాకు ఏ పార్టీలు లేవు, ఏది లేదు. మా పార్టీ వచ్చేసి నిరుద్యోగం, మా రక్తం వచ్చేసి నిరుద్యోగం, మా మతం వచ్చేసి నిరుద్యోగం. మాకు ఎలాంటి పార్టీలు లేవు, ఎలాంటిది ఇది లేదు. ప్లీజ్ దయచేసి మాకు ఏంటిదంటే ఈ గ్రూప్ 2ను పోస్టులు పెంచి గ్రూప్ 3ని పెంచి మీరు ఇస్తే జరిగే లాభం ఏంటిదంటే, ఇక్కడ 12 సంవత్సరాల నుండి ఆగి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మళ్ళీ క్యాలెండర్ ఇస్తూ ఉంటారు. క్యాలెండర్ 1.5 ఇయర్ పట్టుద్ది కావచ్చు. ఈ 1.5 ఇయర్ వరకు పుణ్యకాలం అంతా గడిచిపోతూ ఉంటుంది తనది. అంటే ఇక్కడికే మేము ఇంకా చాలా లాస్ అయిపోయాము. ప్లీజ్ దయచేసి మాకు ఏంటిదంటే గవర్నమెంట్ని ప్రధానంగా వేడుకునేది ఏంటిదంటే, మాకు 2 పెంచి డిసెంబర్లో వేయాలి. లేదు, నేను ఇప్పటికీ నమ్ముతుంది ఏంటంటే సీఎం గారికి ఆ గత ప్రభుత్వం మమ్మల్ని కలవనీకి ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇస్తారని ఇప్పటివరకు వెయిట్ చేశాం. అది ఇవ్వనప్పుడే మా యొక్క నిరుద్యోగ తరపున మా యొక్క నిరుద్యోగ మిత్రుడు మోతిలాల్ నాయక్ వచ్చేసి అమర నిరాహార దీక్ష చేసినా కూడా మీరు దాని గురించి ఎక్కడ కూడా ప్రెస్లో మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. అదే కేసీఆర్ అలా చేయడం వల్ల, నియంత చేయడం వల్లనే పక్కదారి పట్టింది వ్యవస్థ. మీరు కూడా అలా చేయాలనుకుంటే అది మీ కర్మ కానీ మా కర్మ కాదు. ఎందుకంటే మాకు హక్కులు ఉన్నాయి, మేము రాజ్యాంగబద్ధంగా మేము ఎక్కడైనా వెళ్ళి కొట్లాడి తెచ్చుకునే ఇది మాకుంది. కానీ మీరు ఒక్కసారి కనుక ప్రజల నమ్మకాన్ని, ఒకసారి కనుక నిరుద్యోగ నమ్మకాన్ని కోల్పోతే జీవితంలో కనుక మళ్ళీ మీరు వచ్చే పరిస్థితి లేదయ్యా. ఎందుకంటే అది మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒక దాంట్లో ఓడిపోతే ఇంకొకటి ఛాన్స్ ఉంది, కానీ మా జీవితంలో ఇది ఒకటే ఛాన్స్, ఇది ఒకటే ఛాన్స్ మాకు. ఇది పోతే మాకు మళ్ళీ జీవితాలు లేవు. ఒకవేళ కనుక మీరు ఇక్కడ చేస్తే కనుక బేషరతుగా చెప్తున్నాం, అదే రాజకీయ నాయకులకు ఆపోజిట్ మేము నిలబడి చెప్పేసి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి రేపు ఏంటిది ముట్టడి సంబంధించినటువంటి వ్యవహారం రేపు ఎట్లా ఉండబోతా ఉంది? ఎంతమంది వస్తూ ఉన్నారు? అంటే జూలై 5న ముట్టడి పెట్టుకున్నాము. అంటే రేపే ఘోరంగా విద్యార్థులు అయితే ఎక్కడైతే ఊరు వాడ పట్టు నుంచి తరలి వస్తున్నారు ఇక్కడికైతే వచ్చి రేపు మా డిమాండ్స్ ఏది ఉన్నాయో గ్రూప్ 1 100, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల నుంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టాలి, డిఎస్సిని కూడా 1 మంత్ పోస్ట్పోన్ చేసి వాళ్ళకు కూడా అనుకూల నిర్ణయం డేట్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాం. దీని గురించి అందరు చర్చించుకొని రేపు మూకమ్మడిగా అందరం చలో టీఎస్పీసీ మీద టీజీపీఎస్ మీద దాడి చేయబోతున్నాం. టీజీపీఎస్ మీద మేము మా డిమాండ్ను అక్కడ పెట్టబోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపులో మేము చాలా కీలక రోల్ ప్లే చేసామన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మేము బస్ యాత్రలు చేసాం, కాళ్ళ బల్పాలు కట్టుకొని 2 బస్సులు తీసుకొని నార్త్ సౌత్ 2 బస్సులు కట్టుకొని 95 నిజాలు తిరిగి అలా కాంగ్రెస్ పార్టీకి 24 సీట్లు వచ్చాయి. ఆ రోజు మేము ఇట్లా కష్టపడడం వల్ల కాల్వల్లో బళ్ళల్లో పడుకొని మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసినాం. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకి వెళ్తే మేము బమ్రాస్పేటలో స్కూల్లో పడుకుంటే దోమలు గరుస్తుంటే చలికి దుప్పట్లు లేక మంట కాల్చుకొని బయట అంటే ఒక 20 రోజులు బస్ యాత్ర చేస్తే 20 రోజుల్లో కూడా గంటలకు నిద్ర లేకుండా మేము పనిచేసాం. ఎందుకంటే మా ప్రభుత్వం మేము తెచ్చుకోవాలి. ఎవరైనా అంటే అవతల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉందో మా మీద దాడి చేసే కుట్ర చేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి. మిర్యాలగూడ ఒక సిచ్యువేషన్లో మమ్మల్ని భాస్కర్రావు అనుచరులు మమ్మల్ని దాడి చేయడం ప్రయత్నిస్తే దాన్ని కూడా మేము చాకచక్యంగా ఎవరించి వాళ్ళ కాళ్ళ పట్టుకొని ఇది మా కడుపు మంట కాలి బయటకు వస్తున్న విద్యార్థులం, మమ్మల్ని మీరు తప్పు పట్టొద్దని చెప్పేసి మేము ఇంత కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ కూడా మీరు నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి ధోరణి కాదు. మా సమస్యలు మీరు పరిష్కరించండి, నిరుద్యోగులతో భేటీ జరగండి. ఎవరెవరితో మీటింగ్ చెప్తారో మాకేం అవసరం ఉంటుంది, మాతో మీటింగ్ జరిపించండి. మేము కదా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కోసం, మాతో మాట్లాడమని చెప్పేసి సవినయంగా కోరుకుంటాం మన వాళ్ళని. మొత్తాన్ని చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో పిలుపునిస్తూ ఉన్నారు. వాళ్ళు రేపు జరుగుతున్నటువంటి ఏదైతే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ముట్టడి ఉందో దానికోసం వందలాదిగా తరలి రావాలి, వేలాదిగా తరలి రావాలని చెప్పేసి అయితే పిలుపునిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని, అంతేకాకుండా మరో పక్కన గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి సమయం ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. ఏంటన్నా రేపు కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉన్నారు? వాస్తవానికి
శాంతియుతంగానే నిరుద్యోగుల ర్యాలీ ఉండబోతుంది. టీజీపీఎస్సీ ముట్టడికి ప్రధాన ఉద్దేశం తెలుసు. డిఎస్సి 2000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 2 2000 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు పెంచాలని, డిఎస్సి మెగా డిఎస్సి 25000 ఉద్యోగాలు తీయాలనేది గతంలో చేస్తున్నటువంటి డిమాండ్ వారు ఇస్తా అన్నదే. శాంతియుతంగానే రేపు కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇంత లా అండ్ ఆర్డర్ సమస్య శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానే జరుగుతుంది. నిరుద్యోగుల శాంతియుత ర్యాలీని ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని మేము భావిస్తున్నాం. అంటే చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది కానీ తప్పించి ఇక్కడ ముట్టడి ద్వారానో కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఒక పక్కన ప్రకటిస్తూ ఉంది. మీరేమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే టీఎస్పీఎస్సీ ముట్టడి, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళు మేము అదే అంటున్నాం, అదేదో తొందర చేయండి, ఇలా చేయమని చెప్పారు. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. నిరుద్యోగులకు సపోర్ట్గా మేము వస్తున్నాం. వాళ్ళ డిమాండ్ను మీరు తీర్చండి అంతే. 1:100 చేస్తామన్నారు. అది బట్టి క్రమార్కి ఇచ్చిన మాట. 1:100 చేయమని చెప్పండి, వాళ్ళ చేతిలో పని కదా. ఇప్పుడు మరీ 700 చిల్లర పోస్టులు తీస్తే గ్రూప్ 2 అంతది. ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు పిల్లలు ఎడిపోతారు. దాదాపుగా 7-8 లక్షల మంది పిల్లలు గ్రూప్ 2కు గ్రూప్ 3కి ఒకటే సబ్జెక్టు. దీనికి ఒక రోజు పరీక్ష, ఇంకో 3 నెలల పరీక్ష అంటే దీని డ్రామాలు ఏంది? అవసరమా? ఇంకా నిన్న ఎవరు మాట్లాడుతున్నారు, బలుమూరి వెంకట్, అందరిని బలిపరిచే వెంకట్ ఏమన్నాడు, ఒక ఆయన డేట్ పెట్టిన ఆయన దీక్ష చేస్తున్నాను. అసలు నాకు అర్థం కాని పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్. అంటే టీఎస్పీఎస్సీకి టీజీపీఎస్సీకి డేట్లు ప్రకటించే వ్యక్తులను మీరు చెప్పంగానే ప్రకటిస్తున్నారంటే అసలు ఆ ప్రశ్నపత్రాలు ఆ రకంగానే బయటికి ఏమైనా పోతున్నాయని ఒక అనుమానం కూడా మాకు కలుగుతున్నది. అసలు ఎవరో బయట చెప్తే డేట్లు మీరు పెట్టుడేంది, ఎవరో చెప్తే మీరు పెట్టుడేంది, ప్రభుత్వం ఏంది, ఆ టీజీపీఎస్సీ స్వతంత్రంగా ఉన్నటువంటి సంస్థ ఏంది, కమిషన్ ఏంది, దానికి దీనికి సంబంధం లేకుండా ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు? అంటే ఇంత కష్టపడి సెంట్రల్ లైబ్రరీ స్థాయిలో చదువుకొని ఇంత కష్టపడి దండగేనా? సో కొంచెం ఆలోచన చేయాలి. ప్రకటించమంటున్నాం, ప్రకటించేయండి. వాళ్ళు ప్రకటిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, ఏ నష్టం జరగదు. మేమైతే శాంతియుతంగా ఈ విద్యార్థుల ర్యాలీకి మేము మద్దతు చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా బరాబర్ జరిగి ఉంటుంది, జరిగి తీరుతుంది. మీరేమని చెప్తారు? మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? నేను చెప్పేది గవర్నమెంట్ ఎవరికో కాదు, నేను చెప్పేది నిరుద్యోగులు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తూ మొత్తం వీడియోస్ చూస్తూ అడుగుతున్నారు తప్ప ఒక్కరు బయటికి రావట్లే. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అశోక్ నగర్లోనే లక్షల మంది ఉన్నారు. అందులో తిప్పి కొడితే 1000-2000 మంది వస్తున్నారు. అంతేగాని ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తే సమస్య ఎందుకు పరిష్కారం కాదు? మొన్న మొదల నాయక్ అక్కడ చేస్తే అక్కడ ఎంతమంది వచ్చిర్రు? తిప్పి కొడితే చాలా తక్కువ మంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? మనం అడిగేది కొత్తది ఏమి కాదు. ఆల్రెడీ మనకు చెప్పిరు, వాళ్ళే చెప్పిరు. రేవంత్ అనే చెప్పింది కదా, మీకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 1:100 ఇస్తామని. మేమేం కొత్తవి చెప్తే మీరేమైనా భయపడాలి, కానీ మనం అడిగేది కొత్తది ఏమి కాదు. ప్రతి ఒక్కళ్ళు భయపడకుండా బయటికి వచ్చి మాట్లాడండి. లోపల చదువుకుంటే ఇప్పుడు మనకు మహా అంటే 783 ఎంతమందికి అప్లై చేసింది లక్షలో, అక్కడ 783 మంది మాత్రమే. కానీ అందరికి రాదు, మిగతా వాళ్ళకి రాదు. ఎందుకు మీరు చదువుతున్నారు కానీ చదివినంత మాత్రాన ప్రతి ఒక్కరు వస్తుంది ఏం లేదు. పోస్టులు పెరిగితే ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. లోపల ఉండి చాటింగ్ చేసుకుని ఉండడం కాదు, బయటకు వచ్చి మాట్లాడండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. వాళ్ళైతే గ్రూప్ 2-3 కావచ్చు, మరొక పక్కన డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సెంట్రల్ లైబ్రరీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మోహరించడం జరిగింది. చాలా ఒక ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు రేపటి సందేశాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా రేపు టీఎస్పీఎస్సీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ముట్టడికి స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండాలి, రేవంత్ సర్కార్ కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. గతంలో ఇదే సెంట్రల్ లైబ్రరీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ సైతం కూడా ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి వాళ్ళకు ప్రధానమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి చాలా రోజుల కానుంచి వాళ్ళకి ఏదైతే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, వివిధ ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్లో ఎగ్జామ్స్ కూడా పెట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో 11,000 పోస్టులు మాత్రం ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సిని వేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాకుండా మెగా డిఎస్సితో పాటు డిఎస్సిని వాయిదా వేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ప్రధానంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అది డిమాండ్లను కనుక నెరవేర్చినట్టయితే రేపు కార్యాచరణ కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఏంటి అన్న మీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది, రేపు కార్యాచరణ ఏంటి? ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, ఎగ్జాము డిసెంబర్లో కండక్ట్ చేయాలి. దానికి సంబంధించి ఈరోజు
మీటింగ్ పెట్టినాం. రేపు పొద్దున ఏదైతే ముట్టడి కార్యక్రమం ఉందో దాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఎందుకు డిసెంబర్లో పెట్టాలి ఎగ్జామ్స్? దానివల్ల ఏంటి ఉపయోగం? ఈరోజు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఎగ్జామ్కు మధ్య మరి ఏదైతే ఉందో ఓవర్లాప్ కారణంగా ఈరోజు మరి ఏదైతే డిసెంబర్లో పెడితే అందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయం ఉంటుంది కాబట్టి అదే కాకుండా ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మరి ఏదైతే పెంపుదలకు సంబంధించి అంశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలి, తప్పదు. టీఎస్పీఎస్సీ ముట్టడి ద్వారా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? డెఫినెట్గా ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులం అందరం ఏకతాటిపైకి వచ్చినాము, పిలుపు ముట్టడికి ఇచ్చినాము. ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాము, ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ను నెరవేర్చుకుంటాం. డెఫినెట్గా ఇప్పుడు రేపు పొద్దున గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు మాత్రమే టీజీపీఎస్సీకి ముట్టడి చేయడం జరుగుతుంది. అది మాత్రమే ఈరోజు ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉందో అది మాత్రమే న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఒక అంశం ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో మరి జియో 46 వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి డిఎస్సిలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో మరి పోస్టులు పెంచినప్పుడు మరి ఇతరత్ర అంశాల మీద సానుకూల నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి గ్రూప్ 2 అభ్యర్థులము మళ్ళీ మా విషయంలో ఎందుకు ప్రభుత్వము సానుకూల నిర్ణయం తీసుకోవట్లేదో ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది న్యాయమైన డిమాండ్. కేవలము ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కేవలము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామనేది న్యాయమైన డిమాండు. దానికి అనుగుణంగా మా కార్యాచరణ ప్రకటించినాం. ప్రభుత్వంతో మా డిమాండ్ నెరవేర్చుకుంటాం. మొత్తానికైతే సెంట్రల్ లైబ్రరీలో పరిస్థితి ఇప్పుడైతే వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, 7 జోన్లకు 700 దయచేసి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి అంటే 7 జోన్లకు 700 పోస్టులేనా, దయచేసి గ్రూప్ 2, 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఏళ్ళుగా ఎదురు చూస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఏంటి ఏం మెసేజ్ అన్న? 2016లో వచ్చిందన్న నోటిఫికేషన్ గ్రూప్ 2 అనేది, దాదాపు 8 సంవత్సరాలు. ఇది కూడా 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే. 783 పోస్టులు ఉన్నాయన్న దీనికి. మేము అడిగే మా ప్రధాన డిమాండ్ ఇది ఒకటేనా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎందుకు పెంచాలి అంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఆల్మోస్ట్ 8 years నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి సప్లిమెంటరీ అన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అథారిటీ ఉంది. ఏమైతే ఎగ్జామ్ పెట్టే వరకు ఎన్నో పోస్టులను యాడ్ చేసుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, సంతోషమే. కానీ జాబ్ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎన్నో కానీ పోస్టులు పెంచి గ్రూప్ 2ని డిసెంబర్కి పంపిస్తే నిరుద్యోగంతో రోడ్డు మీదకి రాడు. ఎందుకు అంటే గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ అన్న, అది మొత్తం ఒక విశ్లేషణాత్మకంగా రాయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసుకుంటే గ్రూప్ 2 వదిలిపెట్టుకోవాలి. గ్రూప్ 2 వదిలిపెట్టుకుంటే రాజకీయ నాయకులు 2 చోట్ల పోటీ చేస్తున్నాడు అన్న. మేము 2 ఉద్యోగాలు మేము ఎందుకు రాయకూడదు? ఇప్పుడు లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా డేట్స్ ఇచ్చిందని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చినాము. ఈ డేట్స్ విషయంలో మళ్ళా గందరగోళం తీసుకొచ్చి ఒక మానసిక ఒత్తిడి అన్న ఒకటే అడుగుతున్నామన్న. ఇది పెద్ద ఇష్యూయే కాదు. మీరు పెంచాలని కూడా ఒక గంట సేపట్లో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సంబంధిత ఎవరైతే మన జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూర్చొని ఎన్నో పోస్టులు దీనికి యాడ్ చేసేసి ఆ గ్రూప్ 2 తీసుకుపోయి డిసెంబర్లో వేస్తే గ్రూప్ 3 సేమ్ సిలబస్ కాబట్టి రాసుకోవడానికి చక్కగా ఉంటుంది. అందరికీ మీరు న్యాయం చేసిన వాళ్ళు. ఎందుకంటే మీరే స్వయాన చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పారు గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీ పెంచి మేము రాగాలి అన్ని ఎగ్జామ్స్ రాసుకొని వెసులుబాటు కల్పిస్తాను. స్వయాన మీరు చెప్పి మేము అదే అడుగుతున్నాం. మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి అడుగుతలేము, ఇంకేమో డబ్బులు నిరుద్యోగ వృత్తి అడుగుతలేము, ఇంకేం అడుగుతలేము. ఎన్నో కొన్ని పోస్టులు యాడ్ చేసేసి గ్రూప్ 2 గ్రూప్ 3లో గ్రూప్ 2ని తీసుకపోయి డిసెంబర్లో వేయండి. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకుంటారు, డిఎస్సి వాళ్ళు రాసుకుంటారు, గ్రూప్ 1 రాసుకునే వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళు రాసుకుంటారు, ప్రశాంతంగా రాసుకుంటారు. అంటే ఒక పక్కన ఇప్పటికే ప్రభుత్వం అంతా గత ప్రభుత్వం మాదిరిగా కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జస్ట్ వారం 10 రోజులు వేస్తూ ఉన్నాం. మేము ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షపాత అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము నిరుద్యోగుల వెనకాల వేరే కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తా ఉన్నారు అన్నట్టు కొన్ని వార్తలు చెప్తాను. నిజమే కదా, ఇది కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఇది కూడా వారం 10 రోజులు వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైన జాబ్ క్యాలెండర్ అన్నారన్న. వాళ్ళు మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టారు వాళ్ళని చెక్ చేసుకోమను. సరే జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టోలో ఎప్పుడు ఉంది? జనవరిలో ఉందా, ఫిబ్రవరిలో ఉందా? వాళ్ళ దగ్గర ఉంది కదా మేనిఫెస్టో. జాబ్ క్యాలెండర్ వాళ్ళు జనవరి నుంచి ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేస్తారు వీళ్ళు. గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ప్రధాన ఎజెండా ఇదే. దీని గురించే గత ప్రభుత్వం దింపింది గ్రూప్ 2 ఉద్యమం. గ్రూప్ 2 అభ్యర్థులే దింపారు ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్లో మొట్టమొదటి ఉద్యమం చేసిన నిరుద్యోగులు ఎవరంటే మేమే. ఎందుకు అంటే ఆ రోజు డేట్స్ ఇట్లా గందరగోళంగా ఉన్నాయి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వక మెంటల్ డస్ట్ ఉంటే ప్రతిపక్షాల హోదాలో ఉంది. శ్రీధర్బాబు సార్ స్వయంగా మాట్లాడారు కదా, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి, అన్ని ఎగ్జామ్స్ అందరికి రాసుకొని వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము చెప్పాము కదా, మీరే చెప్పారు కదా, దానికి విట్నెస్ మీరే కదా. మళ్ళీ సేమ్ ఇష్యూ తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇల్లు ఇన్వాల్వ్ చేసేసి ఒకటే. ప్రతిపక్షాలకు కూడా వాస్తవానికి బీఆర్ఎస్కి ఒక హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. వాస్తవానికి వాడు చేసిన 10 సంవత్సరాలు అరాచకమే. కానీ ప్రతిపక్షాలు రాండి,
వద్దంటలే, కానీ నిరుద్యోగుల ప్రధాన సమస్యను తెలుసుకొని మాట్లాడండి. మీరు వచ్చి దీన్ని రాజకీయం చేయకుండా నిరుద్యోగులు న్యాయం చేసేటట్టుగా ఎవరైనా వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం వాళ్ళని. కానీ మీరు ప్రతిపక్షాలు వచ్చి కొంతమంది నిరుద్యోగులను పెట్టుకొని కొంతమంది మీరు ఏదో ఏమంటారు అంటే నిరుద్యోగుల్లో కొంతమంది జరురుకొని వచ్చి ఏదో చేద్దామంటే అది కాదు. దయచేసి దండం పెట్టి అడుగుతున్నాము, నిరుద్యోగులు ఎటువంటి రాజకీయ స్వలాభం కోసం వాడుకోకండి. గ్రూప్ 2, గ్రూప్ 3 వేకెన్సీస్ పెంచి గ్రూప్ 2 డిసెంబర్ పెడితే ఇది న్యాయమైన కోరిక. ఇది తీసుకే 90% సొల్యూషన్ అవుతుంది. ఇది ప్రధానంగా